హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోలతో ఇంకా కమ్మగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. కుక్కర్ తీసుకొని అందులోకి స్వీట్ పొటాటోలని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు స్వీట్ పొటాటోలని ఉడికించుకొని తీసుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా 3 విజిల్లోనే మంచిగా ఉడికిపోయాయి. వాటర్ మొత్తం సపరేట్ చేసేసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని వీటిని స్మాష్ చేసుకొని తీసుకోవాలి. చేత్తో స్మాష్ చేసుకుంటే అక్కడక్కడ చిన్న లమ్స్ లాగా ఉండిపోతాయి కాబట్టి గ్రేటర్తో గ్రేట్ చేసుకొని తీసుకోవడం బెటర్. నేను ఇక్కడ దాంతో స్మాష్ చేసుకొని తీసుకుంటున్నాను. ఎక్కడ కొంచెం కూడా ముద్దగా లేకుండా మంచిగా స్మాష్ చేసుకొని తీసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని పక్కన ఉంచేసి ఇందులోకి మరింత స్వీట్నెస్ యాడ్ చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక ఇలాచీ, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేసుకోవాలి. మన స్వీట్నెస్కి కావాల్సినంత చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ పొటాటోలో ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి కాస్త చక్కెర యాడ్ చేస్తే సరిపోతుంది. చక్కెర పొడిని వేసేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదాని వేస్తున్నాను నేను. మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చిటికెడు ఉప్పుని వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. స్వీట్ పొటాటోలో ఉండే మాయిశ్చర్తోనే మంచిగా మనం ఈ పిండిని కలిపేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. కావాలి అనుకుంటే ఈ టైంలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. మంచిగా సాఫ్ట్గా ఉండే విధంగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోలేలాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటిగా పిలుస్తారు. నేనైతే వీటిని పోలేలు అని అంటాను. ఒక కవర్ తీసేసుకొని కాస్తంత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. పిండిలో నుంచి ఒక చిన్న ముద్ద పిండిని తీసేసుకోవాలి. మనం చేస్తున్న ప్రతిసారి చేతుల మధ్యలో ఉంచేసుకొని ఈ విధంగా మర్దన చేసుకొని తీసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కవర్ పైకి పెట్టేసుకొని మనకి కావాల్సిన విధంగా నొక్కుకొని తీసుకోవడమే. పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. మంచిగా అన్ని సైడ్స్కి ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని కార్నర్స్కి కూడా చేత్తోనే అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, కవర్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైకి పెనం ఉంచేసి పెనం వేడిగా అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యితో కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి భక్షాలు, పోలెలు అంటూ ఉంటారు. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఓపికతో మంచిగా కాల్చుకొని తీసుకుంటే భలే రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే విధంగా అప్పటికప్పుడే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు ఈ రెసిపీకి. చాలా చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే మైదాకి బదులుగా గోధుమ పిండి వేసి చేసుకుంటే హెల్తీగా ఈ రెసిపీని ఆస్వాదించవచ్చు. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదివరకే మన ఛానల్లో స్వీట్ పొటాటోతో భక్షాలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఉంది. కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి.